బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంతగానో అలరించారు షణ్ముఖ్ జశ్వంత్. ఇక షణ్ముఖ్ జశ్వంత్ సీజన్ 5 విన్నర్ అవుతారనుకున్నారు, కానీ కొన్ని కారణాల వలన రన్నర్ అప్ గా నిలిచారు షణ్ముఖ్. ఇక బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తించిన తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక షణ్ముఖ్ జశ్వంత్ దీప్తి సునైనతో పీకల్లోతు ప్రేమలో ఉండగా, షణ్ముఖ్ సిరితో సన్నిహితంగా ఉండడంతో ఫ్యాన్స్ విమర్శలు చేశారు. ఇక బయట దీప్తి సునయన్ని లవ్ చేస్తూ ఇంకా హౌస్ లోపల సిరితో ఏంటి ఇలా క్లోజ్ గా ఉంటున్నారనేసి ప్రేక్షకులు కూడా కామెంట్ చేశారు. ఇక షణ్ముఖ్ బయటకు వచ్చాక కూడా దీప్తి సునయనకి బ్రేకప్ పలికిందంట. ఇక అతనికి బ్రేకప్ చెప్పడానికి మెయిన్ కారణం బిగ్ బాస్ హౌస్ లో సిరి హనుమంత్ తో సన్నిహితంగా ఉన్న కారణంగానే దీప్తి సునయన షణ్ముఖ్ జశ్వంత్ తో విడిపోయిందట. ఇక ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారంట. అయితే ఈ జంట విడిపోయినప్పుడు వారికంటే వాళ్ళ అభిమానులు ఎక్కువ బాధపడ్డారు. ఇక దీప్తి సునైన 2022లో షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. ఈ జంట విడిపోయి చాలా కాలం అవుతున్నప్పటికీ వారి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి వరకు మర్చిపోవడం లేదు. తరచుగా ఈ విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక ఈ విషయంలో షణ్ముఖ్ జశ్వంత్ కి ఓ అభిమాని నుండి ఈ ప్రశ్న ఎదురైంది. దానికి అతను ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. దీప్తి సునైనతో బ్రేకప్ అయినా కూడా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నావు జశ్వంత్ అని అతను అడగగా, దీనికి షణ్ముఖ్ అయితే ఇలా బదులిచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలోని ఓ పాట లిరిక్స్ ను సమాధానంగా చెప్పారు. కోరుకున్నది చేయి దాటిపోతే వెళ్ళిపోనిలే, బాధపడడం బెంగపడిపోవడం ఎందుకు, నాకు అసలే రాదు అంటూ ఆన్సర్ ఇచ్చారు. ఇక షణ్ముఖ్ సమాధానం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక దీప్తి వదిలేసినా నాకు బాధ లేదు, నేను హ్యాపీగా ఉన్నానని షణ్ముఖ్ చెప్పినట్లుగా ఉంది. ఇక మరి ఈ బ్యూటిఫుల్ కపుల్ కోసం అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.